జై శ్రీకృష్ణ. భగవద్గీత 1వ అధ్యాయం 44వ శ్లోకం. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానం జనార్దన నరకే నియతం వాసో భవతి త్యాను సుశ్రుమ. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటో తెలుసా? అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు, హే జనార్దన, ఎవరైతే కుల ధర్మాన్ని నాశనం చేస్తారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారో అలాంటి మనుషులు అనంతకాలం వరకు నరకంలోనే ఉంటారు అనేసి నేను విన్నాను. కాబట్టి మనం ఈ పాపాలని చెయ్యొద్దు అనేసి శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తూ ఉంటాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో చాలామంది నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు అనుకుంటారు. అవును, దేవుడు ఇవన్నీ కూడా చూస్తాడు. ఈ పుణ్య కార్యక్రమాలు అన్నింటినీ కూడా చూస్తాడు. అలాగే మీరు చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడు చూస్తాడు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా మీకు దక్కుతుంది. కాబట్టి ఇక మీదట తప్పులు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే చిన్న కామెంట్